హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి టొమాటో పండుమిర్చి పచ్చడి. ఈ టమోటాలని మిరపకాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేనైతే నైటే కడిగి ఆరబెట్టాను అనమాట. పొడి క్లాత్తో తుడిసి ఆరబెట్టుకోవాలి. మనం అప్పుడు ప్రొద్దుటికి పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. మిరపకాయలని తొడుములు తీయకుండానే కడగాలండి. టమోటాలని మిరపకాయలని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిసి ఆరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలని టమోటాలని చెమ్మదనం అంతా పోయేంత వరకు శుభ్రంగా పొడికలతో తుడిచేసుకోవాలండి. లేదంటే మనకి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ మిరపకాయలని తొడుములు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిరపకాయలని కట్ చేసేటప్పుడు మీకు ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేసుకోండి. లేదంటే చేతులు మండే అవకాశం ఉంటుంది. పండు మిరపకాయలు అనేది ఇప్పుడే వస్తాయండి. ఈ 10 రోజులు పోతే ఇంక రావన్నమాట. ఈ మిరపకాయలు ఘాటు కూడా చాలా ఎక్కువగానే ఉందండి. అన్ని మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి. టమోటాల పైన ఉండే తొడుము కూడా తీసేసి టమోటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు టమోటాలు ఎక్కువగా బాగా వస్తున్నాయండి. రేటు కూడా మనకి బాగుంది. మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. మొత్తం టమోటాలని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి చిటపట అనేంత వరకు వేయించండి. మనకి ఆ వేయించేటప్పుడు ఆ స్మెల్ అనేది తెలిసిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఆవాలు మెంతులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలాగా చేయండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసిన టమోటా ముక్కల్ని వేసి ఉడికించండి. ఇంకా దీనిలోనే నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసి మగ్గనివ్వండి. టమోటా పచ్చడిలో చింతపండు పులుపు అనేది సమానంగా ఉంటే బాగుంటుందండి. కాస్త తక్కువైనా పర్వాలేదు, కానీ చింతపండుని ఎక్కువ వేసామనుకోండి పుల్లగా ఉండి టమోటా పచ్చడి అసలు తినలేమండి. పుల్లగా ఉంటుందన్నమాట. టమోటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు కాస్త తగ్గించినా పర్వాలేదు. ఇంకా దీనిలో 50 గ్రాములు కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి. టమోటాల నుండి వాటర్ అంతా బయటకు సెపరేట్ అయిపోయి దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించి స్టవ్ ఆపేసేయండి. మనం టమోటా పచ్చడిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా ఉడికించవచ్చు. లేదంటే డైరెక్ట్గా టమోటాలని మిక్సీలో వేసేసి మనం పోపు పెట్టేటప్పుడు కూడా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న అలా కూడా బాగానే ఉంటుంది. ముందుగా కట్ చేసిన పండు మిరపకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగా ఉడికించాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా చల్లారిన తర్వాత టమోటా ముక్కల్ని ఇందులో వేసేసేయండి. ఈ రెండు మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే మిక్సీ పట్టండి. టమోటా ముక్కలు మధ్య మధ్యలో లైట్గా తగులుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే టమోటా పచ్చడి అంత టేస్ట్ బాగోదండి. పలుచుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. మనం ముందుగా ఆవాలు మెంతుల్ని పొడి చేసాం కదండి, ఆ పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పును వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1/2 కిలో వేరుశనగ నూనె వేసి 2 పాయలు వెల్లుల్లి రేకలను పొట్టు తీసినవి, ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, గుప్పెడు కరివేపాకు, కట్ చేసిన 2 ఎండుమిరపకాయలను వేసి పోపు వేయించండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ టమోటా పచ్చడిని మీకు ఎంత అవసరమో అంత వేసి కలుపుకోండి. ఇది నిలవ కూడా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని పోపు పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మొత్తం అంతా ఒకసారి వేసేసి కూడా కలిపేసుకోవచ్చు.
మీ దగ్గర అందుబాటులో పండు మిరపకాయలు లేవనుకోండి, కారాన్ని కూడా వేసుకోవచ్చు. పండు మిరపకాయలకు బదులుగా కారాన్ని వేసుకోవచ్చండి. ఒక 50 గ్రాముల కారం అయితే సరిపోతుంది. అంతేనండి, ఇన్స్టెంట్‌గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని టమోటా పండు మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి పచ్చళ్ళు రైస్‌లోకే కదండి, ఇడ్లీ, వడ, దోశ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. మనం డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏ చట్నీ ప్రిపేర్ చేయాలా అని కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటాం. ఇటువంటి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు పాడవ్వండి. బయట అయితే ఫ్రిడ్జ్‌లో అయితే 3 నెలల వరకు ఉంటాయి. ఈ విధంగా గాజు సీసాలో పచ్చళ్ళని స్టోర్ చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయండి. ఆయిల్ లేనట్టు ఉంటుంది, కాసేపటికి పైకి రిలీజ్ అయిపోతుంది. మన ఛానల్లో టమోటా పచ్చళ్ళు ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.